చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కార్యకర్తల కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు నూతన శాసన సభ్యురాలు శ్రీమతి చిట్టెం పర్ణికారెడ్డి హాజరై మాట్లాడుతూ నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి సభలోనే జీవో నెంబర్ 69 గురించి చెప్పినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. అదేవిధంగా నూతనంగా 3 మండలాల ఏర్పాటు గురించి ముఖ్యమంత్రిని అడగ్గా సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుంభం శివకుమార్ రెడ్డి, మండల్ అధ్యక్షులు నరహరి, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. ఈ రోజు మీ కష్టార్జితం మనకు ఫలితం దక్కింది. 18 ఏళ్ల మీ శివన్న కృషికి ఫలితం దక్కింది. మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తప్పులేదు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా కూడా ఆయన ఎంటుండి ఆయనని వదలకుండా కూడా ముందుకెళ్లారు. మనం కష్టాలు చాలా పడ్డాం. ఇంకా కష్టాల రోజులు మర్చిపోండి. రాబోయే రోజులు మనకి ఎంత మంచి చేసుకుందామనే ఆలోచన మీద పడాలి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నేను అనుకున్నాను కొన్ని పాయింట్లు, మీ శివన్న అన్ని చెప్పేసే తర్వాత అనుకున్నాను ఏమని మన చెప్పకుండానే అసలు ఈ సభలో పెద్దలు మాట్లాడినప్పుడు ఏది కూడా వినలేదు, లాస్ట్కి వచ్చింది. కానీ మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వచ్చినట్టున్నాయి. అవునా? అది కూడా నరహరంగా ముందే థ్యాంక్ యూ చెప్పేసింది. ఆ లైన్ కూడా పాయే. మరి నేను ఒక్కటే మనస్ఫూర్తిగా చెప్తా ఏంటంటే, మీరన్నట్టు మా గ్రామాల్లో ఓటు తక్కువ వచ్చినాయని, కృష్ణాపురం అని స్పెసిఫిక్గా చెప్పారు. అట్లా అని ఏ గ్రామంలో ఓటు తక్కువ వచ్చింది, ఏ గ్రామంలో ఓటు ఎక్కువ వచ్చింది అనేది చూడకుండా ప్రతి గ్రామాన్ని కూడా సమానంగా ప్రతి సంక్షేమ పథకం అందించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇంకా మీ అందరికీ ఇంతకుముందు మీ శివన్న చెప్పినట్టు పార్టీ పరంగా బాధ్యతలన్నీ కూడా ఆయన్నే చూసుకుంటారు. కానీ సంక్షేమ పథకాలు అన్ని కూడా చేర్చే బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను. ఈ సభాముఖంగా మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే మన GO 69 అనేది ఆయన అసెంబ్లీలో మొదటి రోజే ప్రస్తావించడం జరిగింది ఆయన మాటల్లో. దానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఏవైతే మనకు కావాల్సిన 3 మండలాలు కూడా నిన్న కలిసినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆ 3 మండలాలు కూడా తప్పకుండా చేసుకుందాం. 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పినాం. ఆ 6 గ్యారెంటీలో కూడా 2 పథకాల కింద ఉన్న మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం అనేది, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు అనేది కూడా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది. దీంతో పాటు 100 రోజులు తిరిగే లోపు మిగతా 6 పథకాలు కూడా అమల్లోకి వస్తాయని కూడా మీ అందరికీ తెలుసుకుంటూ, ఏదైతే మన నారాయణపేట జిల్లా అనేది వెనుకబడ్డ ప్రాంతం అనే పేరు అనేది ఉందో అది తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో తొలగించి చూపిస్తామనేది కూడా మీ అందరికీ చెప్తున్నాను. విద్య, వైద్య, యువకులకి ఉద్యోగం అన్నిటి కాదు, ప్రతి ఒక్కటి కూడా ఏదైతే నేను చెప్పట్లేదో ప్రతి ఒక్కటి, వాళ్ళ చదువులు, హెల్త్, వాళ్ళ ఉద్యోగాలు, పిల్లలకి యువకులకు ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు మా పిల్లలకు ఉద్యోగాలు కావాలమ్మా అని అడిగినారు. అవన్నీ కూడా తప్పకుండా మన నారాయణపేట జిల్లా అయినాక ఏవైతే కాని పనులు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ వద్దాం. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం అనేది మన నారాయణపేట జిల్లా యువకులకే ఉద్యోగమే అనేది కూడా కల్పించుకుంటూ ముందుకెళ్దాం. ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో ఒకటైనా మనకి కనిపించడం లేదు. పరిశ్రమలు కూడా ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా తెచ్చుకొని మన జిల్లాని
ముఖ్యమంత్రి గారు పక్క జిల్లా అంటే ఎలా ఉండాలో అనేది కూడా చేసి చూపిస్తామనేది కూడా మీ అందరికీ తెలుసుకుంటూ, మామగారు అన్నారు పొయ్యి కొట్లాడు నిధులు అన్ని తెచ్చుకోండి. నేను పొయ్యి కొట్లాడే కదా, ఆడే కూర్చొని నిధులు అన్ని శాంక్షన్ చేపించుకొని మరి వచ్చి తప్పకుండా మన జిల్లాకి మన నియోజకవర్గం మెయిన్గా డెవలప్మెంట్ అనేది కూడా చేసుకుందాం. ఓవరాల్ డెవలప్మెంట్, రోడ్లు, డ్రైనేజ్లు, ఇల్లులు, పాత ఇల్లులు ఉన్నాయన్నారు, కొత్త ఇల్లులు లేవు, గుడిసెలు ఉన్నాయి. మనకి ఇక్కడ అమ్మ మీ అందరు అప్పటి నుంచి అదే ఆలోచిస్తారు, ఇల్లు గురించి మాట్లాడతలేదు ఎవరు కూడా అని. ఇల్లులు ఇలాంటి మా మహిళలకే కొంచెం ఇల్లు మీద ఎక్కువ ఉంటుంది, అందుకనే వాళ్ళని చూసి అడిగిన. ఇల్లులు ప్రతి ఒక్కటమ్మ, నేను ఒకటి చెప్పలేదని ఏమనుకోకండి, ప్రతి ఒక్కటి మన నియోజకవర్గం కావాల్సిన ప్రతి ఒక్క పథకం తెచ్చుకుందాం, ప్రతి ఒక్క పనులు తెచ్చుకుందాం, మనమే పని చేసుకునేటట్టు కూడా చేసుకుందాం. తప్పకుండా చేస్తారా చేయరా? ఇంకా అయిపోయింది, గెలిచినామని రిలాక్స్ అవుతున్నారా? మనకు అసలైన పని ఇప్పుడే మొదలైంది. మీ అందరు కూడా అది దృష్టిలో పెట్టుకోండి. పని అనేది ఇప్పుడు మొదలైంది. మనం ఇప్పుడు చేసే ఈ 5 సంవత్సరాల్లో చేసే పనే మన రాబోయే భవిష్యత్తు అనేది కూడా నిర్ణయిస్తుందని కూడా మీ అందరికి తెలుసు. ఇంతకుముందు మామగారు అన్నారు, మనం చేసే పని ఎలా ఉండాలంటే మళ్ళీ మనం ప్రచారంకి పోన్ అవసరం లేకుండా ఉండాలని. తప్పకుండా అలానే చేస్తున్నాం. మీ అందరి సహకారం ఇలానే ఉంటుందని కోరుకుంటూ మీ అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా. మీ ఇంటి ఆడపిల్లలైతే గెలిపించుకున్నారు, సంతోషం. మీ సహకారం ఇలానే కొనసాగించండి, ఎల్లప్పుడూ మీ సేవల్లో. సెలవు తీసుకుంటాం. దయచేసి మిత్రులందరూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించాలని తెలియజేస్తా ఉన్నాం. సంస్కారవంతమైన యాదవ్ గారు, చెన్నప్ప, రాము గారు, చెన్నప్ప, వీరి కుమ్మం సుకుమారి గారు కూడా ఈ యొక్క